అయితే కాంగ్రెస్ నాయకులు నిలిపివేయడం జరిగింది. మేయర్కు వ్యతిరేకంగా అవిశ్వాసంలో 20 మంది పాల్గొనడం జరిగింది. 20కి 20 మంది కూడా ఆమెకు అపోజిషన్ గా ఓటేయడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే డేట్ కలెక్టర్ గారు ఇస్తారో ఆ రోజు శాంతి కోటేష్ గారిని మేయర్ గా ఎన్నుకుంటాం. మేము 20 మంది అవిశ్వాసం పెట్టి తీసుకోవడం జరిగింది. నేను కార్యకర్తలు కోరేది ఒకటే, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. ప్రజల ముప్పు పొందినప్పుడే పదవులు ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రజలు పోయినప్పుడు స్వచ్ఛంగా దిగిపోతే దానికి మర్యాద ఉంటుంది. కానీ జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఒక 20 మంది బయట మీ మీద అవిశ్వాసం ప్రకటించి బయటికి పోతే వాళ్ళని ఎట్లా రప్పించాలని, గుండాయుధం చేయాలని గుండాలను పంపి నిన్న రాత్రి చేసిన గలాట మరి ప్రజలందరికీ తెలుసు. నేను వారిని కోరేది ఒకటే, భవిష్యత్తులో రాజకీయాలకు కొనసాగాలంటే వినోదంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకొని రాజకీయాలకు కొనసాగండి. దౌర్జన్యం ఉండాలంటే సహించదు, ప్రభుత్వం ఊరుకోదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా తప్పకుండా అవిశ్వాసం ప్రకటించి అవి కూడా లాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాం. అందుకోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు చాలా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ అవిశ్వాస తీర్మానం ద్వారా పక్కకు జరిపేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. దయచేసి కార్యకర్తలను సమన్వయంతో పనిచేద్దాం. భవిష్యత్తు మనది. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పార్లమెంటును పెద్ద ఎత్తున గెలిపించుకుందాం. తర్వాత జరిగేటువంటి లోకల్ బాడీలో మనం అందరం కూడా అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. సమన్వయంతో పనిచేద్దామని. మరి అభివృద్ధి విషయాలకు వస్తే అనేక విషయాలు మనం చర్చించుకోవడానికి ముందుంటాయి. కాబట్టి దయచేసి ఈ రోజుతో సమన్వయం ఉండాలని కోరుకుంటూ 4-5 రోజుల్లో 3 కొత్త మేయర్లు కూడా ఎన్నుకోవటం గవర్నమెంట్ ఉన్నది. ఎన్నికల కమిటీ ఇమీడియట్ డేట్ ఇస్తుంది. ఆ డేట్ తర్వాత మనం కొత్త చైర్మన్ ఎన్నుకుందామని మనవి చేసుకుంటూ మీ అందరి మల్లారెడ్డి అసలు తెలుగుదేశం పోటీ చేసి టీఆర్ఎస్ వచ్చాడు, రాజీనామా పెట్టిండా? వాళ్ళకు పడినా రాజీనామా పెట్టారు. రాజీనామా పెట్టలేదు, తీసేశారు. తీసినాక ఏదో పార్టీ మెజార్టీ ఇది సుప్రీం 2/3 మెజార్టీ కంటే ఎక్కువ 20 మంది ఉన్నారు. ఇంకేం కావాలి? అవినీతి పరులే ఉన్నారు. డిప్యూటీ మేయర్ లాంటి అవినీతి పరులని కాంగ్రెస్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆమె నీకు తెలియదా? ఆమె పెట్టిన సిప్పింగ్ పూలు ఎక్కడదో నీకు తెలియదా? అందరికీ నమస్కారం. ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా జవహర్ నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేసేందుకు గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు షెడ్యూల్ ప్రకారం 11:30కి మనకు మీటింగ్, స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ మీటింగ్ గాను 20 మెంబర్స్ అవుట్ ఆఫ్ 27 మెంబర్స్లో 20 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. మనకు కావాల్సిన కోరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చేతులెత్తి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది, అనుకూలంగా మద్దతు తెలిపారు. సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద రికార్డ్ మీటింగ్, స్పెషల్ మీటింగ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము. ఆ రికార్డ్ చేసిన వివరాలన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, కలెక్టర్ గారైన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి వారు ఇంటర్న్ గవర్నమెంట్కి పంపితే తదుపరి నిర్ణయం అక్కడి నుంచి నిలబడుతుంది. లేదు, నేను ఓన్లీ ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ను మాత్రమే 11:30కి నేను మీటింగ్ కండక్ట్ చేసేందుకు మాత్రమే నాకు అధికారం ఉంది. నేను ఎవరికి కూడా నేను రిజెక్ట్ చేయటం అనేది డస్ నాట్ అరైజ్, జరగదు. ఇన్వార్డ్లో ఇచ్చుకుంటేందుకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మార్నింగ్ నుంచి ఇన్వార్డు పనిచేస్తుంది, ఆఫీస్ ఇన్వార్డులో పనిచేసినాయి, ఇన్వార్డ్లో ఇచ్చినాయి డెఫినెట్గా మాకు ఇవ్వడం జరుగుతుంది కూడా, వస్తాయి కూడా. ఇన్వార్డ్లో ఇవ్వమని చెప్పినాం ఎవ్రీ పర్సన్ కూడా, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎవరు స్వేచ్ఛగా హాల్లో వచ్చినా కూడా, హాల్లోకి కూడా ఇచ్చినా కూడా నేను తీసుకునేవాడిని. హాల్లో కూడా ఎవరు లేరు, అలాంటిది ఏమీ జరగలేదు, ఏమి ఇవ్వలేదు.
ఇప్పుడు అవిశ్వాసం పూర్తిస్థాయిలో నెగ్గినట్టేనా? మొత్తం 27 మంది సభ్యుల్లో 20 మంది హాజరయ్యారండి. 20 మంది అనుకూలంగా ఓటు వేశారు. అంటే మొత్తం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఓటు వేశారు. హాజరైన సభ్యులు పూర్తి స్థాయిలో. సార్ ఎన్నిక ఎప్పుడు? అది నేను తదుపరి వివరాలన్నీ కూడా నిర్ణయం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తదుపరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని తదుపరి నిర్ణయాల కోసం గవర్నమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది నేను నా పరిధిలో లేని. ఓన్లీ ఈ రోజు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఈ కార్యక్రమం మాత్రం పూర్తి చేయటకు అధికారం ఉంది కాబట్టి అంతవరకు పూర్తి చేసిన ఆ మినిట్స్ మొత్తం కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అంతా. థ్యాంక్ యూ అండి. ఇవాళ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్పై అంటే నాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇవాళ దానికి సరే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నేను స్వీకరిస్తున్నాను. ఏంటంటే మెయిన్గా ఒకటి నేను కోరుతున్నాను, ఇవాళ ఉన్న లోపల కూర్చున్న కార్పొరేటర్స్ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుతున్నాము. ఇవాళ ఏ పెద్ద మనుషులతో కొంతమందితో సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇదే సుధీర్ రెడ్డి మన కాంగ్రెస్ నుంచి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి మా దగ్గర బీఆర్ఎస్ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అదే సుధీర్ రెడ్డి ఇప్పుడు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా. నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా? పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా? నేను ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా నేను ఏమైనా పైసలు తీసుకున్నానా? పోనీ మున్సిపల్ ఆఫీస్లో ఏమైనా మోసాలు చేశానా? ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే 19 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి? మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన దాదాపు 20 కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఆ డిప్యూటీ మేయర్ పైన ఇవాళ పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? అంటే వాళ్ళు ఎన్ని కేసులు, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని కబ్జాలు చేయని, ఏమన్నా చేయని పట్టించుకోదా గవర్నమెంట్? ఇవాళ అందులో కూర్చున్న మేక లలిత యాదవ్ ఆమె పైన లిటరలీ షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఆ షోకాస్ నోటీస్ ఎక్కడ పోయింది? ఇదే శాంతి కోటేశ్వర పైన షోకాస్ నోటీస్ వచ్చింది. ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి వీళ్ళ ముగ్గురు ఓట్లు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సురభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు? ఇవాళ నేను ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడిసెలలో ఉన్నోళ్ళు ఇవాళ ఎట్లా సంపాదిస్తున్నారు? వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏంది? మెయిన్ గా వాళ్ళు చేసేది ఏంటంటే భూ కబ్జాలు, దందాలు ఇవి చేస్తున్నారు. ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను, చెయ్యనియట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ ని మనం మేయర్ గా చేసుకుంటే మన ల్యాండ్ అన్ని సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఇవాళ ఒక ల్యాండ్ గ్రాబర్ కి మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇవాళ నేను యాజ్ ఎ మేయర్ గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరు గమనిస్తున్నారు. ఇవాళ మనం నిల్చున్న ఇదే సీసీ రోడ్డు, డబుల్ డివైడర్ రోడ్ ఎవరేపించారు, ఎవరి హయాంలో అయిందో మీరందరూ గమనిస్తున్నారు. నేను కార్పొరేటర్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి, డెవలప్మెంట్ పైన పడండి అమ్మ, పైసల పైన కాదు. నేను కమర్షియల్ వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను, సపోర్ట్ చేయను. మీరు అవిశ్వాసం పెడతారా పెట్టండి, మీరు ల్యాండ్లు చేసుకుంటారా చేసుకోండి, అవి నాకు సంబంధం లేదు. నేను ఒకటే పోరాడతా, యాజ్ అ మేయర్గా నేను ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫీషియల్స్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇదే డిప్యూటీ మేయర్ పైన మరి 20 కేసుల పైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. ఇదే షోకాస్ నోటీసులు వచ్చిన 3 కార్పొరేటర్స్ పైన కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. మెయిన్గా కండువా కప్పుకొని పార్టీని మోసం చేయొద్దు అని కోరుతున్నాను. ఏ పార్టీలో ఉంటే అదే పార్టీకి బరాబర్ సపోర్ట్ చేయండి అని కోరుతున్నాం. ఇలా మేకతోలు కప్పుకున్న పులిల లెక్క వెంటబడొద్దని కోరుతున్నాను.